మైరా మీడియా. ప్రస్తుతం మనం ఇప్పుడు కర్నూలు జిల్లా నంద్యాలలో ఉన్నాము. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న భూమా బ్రహ్మానందరెడ్డి గారి పనితీరు ఎలా ఉంది, ఈ నియోజకవర్గానికి ఎంతవరకు ఆయన అభివృద్ధి చేశారు అన్నది ఇక్కడ ప్రజల మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఈ నియోజకవర్గంలో బై ఎలక్షన్లలో భూమా బ్రహ్మానందరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుపొందారు. గెలుపొందిన తర్వాత అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయంటారు? దాదాపు 40 సంవత్సరాల నుంచి రోడ్లు పెండింగ్లో ఉన్నాయి సార్. రోడ్లు మాత్రం వెడలిపోయినాయి, బాగానే వెడలిపోయినాయి, రోడ్లు బాగానే వెడలిపోయినాయి. ఇది నంద్యాల ప్రజల చిరకాల కోరికనే ఇది. ఇకపోతే నందమూరి రూట్లో అక్కడ ఇప్పుడు అది బ్రిడ్జి ఓడిపోయింది. ఆ బ్రిడ్జి కూడా ఇప్పుడు తయారు చేస్తూ ఉన్నారు. డెవలప్మెంట్ అయితే జరుగుతూ ఉంది సార్, జరుగుతూనే ఉంది. గత ఎన్నికల్లో వారు చెప్పిన మాట కూడా ఇదే సార్. అంటే ఏంటంటే బై ఎలక్షన్లో మమ్మల్ని గెలిపిస్తే అధికార పార్టీ వారిం కాబట్టి మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. అంటే అది బై ఎలక్షన్ల కోసం మాత్రమే ఇట్లా అభివృద్ధి జరిగిందంటారా, లేదంటే నిజంగానే నంద్యాల అభివృద్ధి కోసమే ఇలా చేశారంటారా? భూమా నాయుడు మొదటి నుంచి రోడ్లు వెడల్పు చేస్తామని చెప్తూ ఉండే ఆయన చనిపోవడం బై ఎలక్షన్ రావడం జరిగింది. ఆయన చిరకాల కోరిక కూడా నెరవేరినట్టు నంద్యాల ప్రజల చిరకాల కోరిక కూడా నెరవేరింది. ఇది బై ఎలక్షన్ కోసం కాకపోయినా ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు, దాన్ని నెరవేరుస్తామని చెప్పి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో లోకల్గా ఎవరు మళ్ళీ గెలిస్తే బాగుంటుంది సార్? అంటే భూమా బ్రహ్మానందరెడ్డి గారు కొత్త వ్యక్తి రాజకీయాలకు, ఆయన వచ్చారు మంచి చేశారంటున్నారు. ముందు నుంచి చూసుకుంటే శిల్పా మోహన్ రెడ్డి గారు గతంలో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన వస్తే బాగుంటుంది. అంటే ఆయన కుటుంబం నుంచి శిల్పా గారి అబ్బాయి కూడా వచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. వారు వస్తే బాగుంటుందా, లేదంటే బ్రహ్మానందరెడ్డి గారు వస్తే బాగుంటుందా? పార్టీ పరంగా టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. ఎందుకంటే డెవలప్ చేసి పార్టీనే చేసింది కాబట్టి టీడీపీనే వస్తే బాగుంటుంది. ఓకే సార్, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారి పరిపాలనతో సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? అంటే నియోజకవర్గం గురించి కాకుండా రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుంది కొంతవరకు సంతృప్తిగానే ఉన్నాం సార్. అభివృద్ధి పరంగా మొత్తం చెప్పినన్ని నెరవేర్చకపోయి ఉండొచ్చు. రుణమాఫీ అన్నాడు, ఒక 3 విడతల దాకా రుణమాఫీ చేశాడు. ఇంకా ఉద్యోగస్తులు అంత పూర్తిగా అసంతృప్తి ఏం లేదు, కొంచెం సంతృప్తిగానే ఉన్నారు. కొంతవరకు సంతృప్తిగానే ఉన్నాము మేము కొంతవరకు. సార్, మళ్ళీ మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు గారా, పవన్ కళ్యాణ్ గారా? చంద్రబాబే కావచ్చు. ఇక్కడ జనసేన ప్రభావం ఎట్లుంటుంది సార్? ఏం లేనట్టే. ఏం లేదంటారు? ఎవరు అభ్యర్థులు కూడా లేరా సార్ ఇక్కడ? అభ్యర్థులు ఉంటారు సార్, అభ్యర్థులు ఉంటారు, కానీ జనసేనకు ప్రభావితం చేసేంత శాతం రాకపోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సార్ జనసేన ప్రభావం ఉంటుందంటారా ఈ రెండు పార్టీల మీద? అంటే గతంలో చూసుకుంటే టీడీపీతో కలిసి వారు టీడీపీకి మద్దతు ఇచ్చారు జనసేన పార్టీ వారు, పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు చూసుకుంటే ఒంటరిగా బరిలో దిగుతున్నారు. దానివల్ల ఏ పార్టీ నష్టం జరుగుతుంది అనుకోవచ్చు? ఏ పార్టీకి? టీడీపీకినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? జరిగితే టీడీపీకే జరగవచ్చు, పార్టీకి నష్టం జరుగుతాయి. ఒకవేళ హంగ్ ఏర్పడితే జనసేన మద్దతు ఏ పార్టీకి ఉంటే బాగుంటుంది సార్? నాకు వచ్చిన ఎన్ని సీట్లైనా కావచ్చు, అది 10, 20, 35, అది ఎన్నో కొన్ని, అది ఏ పార్టీకి మద్దతు ఇస్తే బాగుంటుంది అంటారు? టీడీపీకే కావచ్చు సార్. టీడీపీకి అంటారు. ఓకే సార్. ఓకే, మీరు ఏం చేస్తుంటారు సార్? టీచర్. ఓకే సార్. సార్ నమస్తే సార్, మీ పేరు? కృష్ణారావు సార్, టీచర్. సార్, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎట్లా? నంద్యాల నియోజకవర్గం గత 40 సంవత్సరాల నుంచి అభివృద్ధి కుంటుపడింది. కానీ బై ఎలక్షన్లు రావడం, భూమానాగిరెడ్డి గారి కోరిక నంద్యాల అభివృద్ధి చేయడం అనేటువంటిది. ఆయన చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లు రావడం నంద్యాల అదృష్టం. ఆ బై ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నంద్యాల టోటల్ స్టేట్ ఒక ఎత్తు, నంద్యాల ఒక ఎత్తు. నంద్యాల దాదాపు 1800 కోట్లతో అభివృద్ధి పనులు జరిగినాయి. ఒక వెలుగోడు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ ఒకటి, నంద్యాల రోడ్లు కానీ, ఈరోజు నంద్యాల నందనవనంగా మారుస్తామని నాగిరెడ్డి గారు చెప్తా ఉంటే అప్పుడు అవుతుందో లేదో అనుకుంటే, కానీ ఆయన చనిపోయిన తర్వాత కోరిక నెరవేర్చినాడు. నంద్యాల అభివృద్ధిని టీడీపీ అభివృద్ధి చేసినట్టు ఈ మధ్యకాలంలో ఎవరు చేయలేరు కూడా. భూమా గారి కుటుంబం నుంచి మళ్ళీ బ్రహ్మానందరెడ్డి గారు బరిలో ఉంటే ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు సార్? బ్రహ్మానందరెడ్డి గారు నిలబడితే అవతలి వ్యక్తి కూడా మంచి పోటీ ఇస్తాడు, గెలిచడానికి కూడా అవకాశము ఉంది. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? టీడీపీనా, వైసీపీనా, జనసేన? టీడీపీ 4 సంవత్సరాల్లో కొంత ఫైనాన్షియల్గా రాష్ట్రం విడిపోవడం వల్ల అభివృద్ధి పనులు చేయలేకపోయినప్పటికీ ఈ 6 నెలలు సంవత్సరంలో కొంత పనులు, పోలవరం కానీ, ఇట్లా కొన్ని వర్క్స్ కానీ, ఎంప్లాయీస్ పట్ల కానీ, బయట రైతుల పట్ల కానీ, ఇప్పుడు రుణమాఫీ సబ్సిడీ పంప్ సెట్లు ఇస్తున్నారు రైతులకు. 34,000 మోటార్ను 19,000కే సబ్సిడీ ఇస్తున్నారు. కొంత పబ్లిక్కి అన్నిటికీ రోడ్లు, ఇప్పుడు పోలవరం కానీ, రోడ్లు కానీ, కొంత అభివృద్ధి పనులు అయితే ఈ 6 నెలల్లో బాగా పుంజుకున్నాయి.
దీనివల్ల కొంత టీడీపీ రావడానికి వస్తే బాగుంటుంది, టీడీపీ రావడానికి కూడా అవకాశం ఉంది.